హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచన అండి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. అయితే తోటలో పూజ చేద్దామనేసి అయితే అనుకుంటున్నాం ఈరోజు. ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్, అలాగే దోశ బ్యాటరు, ఇంకా దోశలు ఎత్తడానికి ఒక రేకు, దోశ ప్యాను, ఒక ప్లేటు, ఇంకా ఆయిల్ అయితే తీసుకొచ్చుకున్నానండి. ఇంకా మేమైతే తోటకు వెళ్ళడానికి అయితే సిద్ధమవుతూ ఉన్నామన్నమాట. ఇంటి దగ్గర నుండి అయితే తోట దగ్గరికి వెళ్తూ ఉన్నామండి. ఇంకా మా పిల్లలు అయితే పరుగున వెళ్తూ ఉన్నారండి. ఇంకా ఈ తోటలో పూజ చేద్దామనేసి ఇంకా మా వారు కూడా వెళ్తూ ఉన్నారనమాట ముందు. ఇంకా మా వారి చేతిలో ఒక జగ్గు ఉంది, చూసారా అండి. గోపంచితం అయితే పట్టుకొచ్చామండి. దాంట్లో ఇంకా పూజ చేసేకంటే ముందే గోపంచితం అయితే ఇంకా తోట చుట్టూ చల్లుతామన్నమాట. ఇంకా తోట దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి. యుగాది పండగ తీరిన మరుసటి రోజు ప్రతి ఒక్కరు మా ఊర్లో ఆగుతోటలు ఉన్న వాళ్ళు ఇలాంటి పూజ అయితే చేస్తారనమాట. ఇంకా మీ ఊర్లో చేస్తారా లేదా అనేసి అయితే, ఎలా చేస్తారు ఏంటి అనేసి అయితే కామెంట్ చేయండి. ఇంకా మా తోటలో పూజ చేయాలి అంటే మేమైతే దోశలు పోసుకొని పూజ అయితే చేస్తామన్నమాట. ఇంకా మేమైతే అక్కడ చివరన ఉంది కదా దేవమడుకు అనేసి, ఆ దేవమూల్లో అయితే పై పెట్టి దోశలు పోసుకొని అయితే పూజ అయితే ప్రారంభం చేస్తామండి. ఇంకా అందుకోసమే అక్కడికి వెళ్తూ ఉన్నామండి. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇంకా అక్కడ కొంచెం చెత్త అది పడి ఉండింది. ఇంకా దాన్నంతా క్లీన్ చేద్దామనేసి అయితే నేను ఇక్కడ క్లీన్ అయితే చేస్తూ ఉన్నానండి. ఇంకా అంతలోపు అయితే మా ఆయన అయితే పొయ్యి పెట్టించేసారనమాట. ఇంకా అక్కడ పొయ్యి అయితే పెట్టారు చూడండి. ఇంకా నేను ఇక్కడ చెత్త అంతా పక్కకు తోసేసి ఇంకా కొంచెం కట్టెలు అయితే వెతుకుద్దాం అనేసి అయితే అటు సైడ్ అయితే వెళ్ళానండి. ఇంకా నేను కట్టెలు ఎత్తుకొని వచ్చేసరికి మా బహుశా ఇక్కడ చిన్న చిన్న పుల్ల లాంటివి వేరుకొని పొయ్యిలో అయితే పెట్టేసింది. ఇంకా వీటితో వెలిగించమ్మ బాగా వెలుక్కుంటుంది అనేసి అయితే చెప్తూ ఉన్నిందనమాట. ఇంకా పిల్లలకు కూడా చాలా ఆసక్తి కదండి ఇలాంటివి ఏదైనా చేయాలి అన్నప్పుడు. ఇంకా చూసారు కదండి, నేను వచ్చేసరికి కట్టె పుల్లలంతా బాగా విరిచి పెట్టిందనమాట. ఇంకా పొయ్యి వెలిగిద్దాం అనేసి అయితే నేను ఇక్కడ కొంచెం పెద్దవి కట్టె పుల్లలు అయితే ఎత్తుకుంటూ ఉన్నాను. ఇంకా పొయ్యి వెలిగించే ముందైతే పూజ అయితే చేస్తాం కదండి, అందుకే పూజ చేద్దాం అనేసి అయితే ఇక్కడ వాటర్ వేసి కడుగుతూ ఉన్నాను అనమాట, పసుపు కుంకుమ పెట్టడానికి. ఇంక ఇక్కడ కడిగేసిన తర్వాత పసుపు కుంకుమ పెడదామనేసి అయితే ఇక్కడ పెడుతూ ఉన్నానండి. ఇంకా మా ఏసీ చూస్తూ ఉన్నారు కదండి, కట్టెలు విరచడానికి ఎంత బాధపడుతూ ఉందో. ఇంక ఇక్కడ పసుపు కుంకుమ పెట్టేసి పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా నేను ఇక్కడ ఇంటి నుంచి తీసుకొచ్చిన పూలు అయితే పెడుతూ ఉన్నాను. అయితే మహేష్ అక్కడే ఉన్న శంకు పూలు అయితే పీకేసి ఇంకా ఇవి పెట్టమ్మా బాగుంటుంది అనేసి అయితే పెడుతూ ఉంది. కొంచెం ఫాస్ట్ అండి మహేష్ అనేది. ఇంకా మహేష్కి తొందర ఎక్కువ, ప్రతి పనిలోనూ అంతేనండి. ఇంకా నేను ఇక్కడ పొయ్యి అయితే వెలిగించుకుంటూ ఉన్నాను. ఎండాకాలంలో కట్టెలు అనేవి బాగా ఎండిపోయి ఉంటాయి కదండి, ఆకలి కానీ కట్టెలు కానీ అలా వెలిగిస్తే వెలుక్కునేస్తుంది. కానీ గాలి అనేది ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల స్ప్రెడ్ అయ్యేది కూడా చాలానే ఉంటుంది అనేసి అయితే మనం చెప్పాను కదండి. నాకైతే ఎక్కడన్నా పొయ్యి వెలిగించాలి అంటే బయట సైడు నాకైతే కొంచెం భయంగానే అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడైతే పొయ్యి అయితే వెలిగిస్తూ ఉంటే మా భవిష్యత్ ఏమంటుందో తెలుసా, మొన్న అయితే కీలేరులో అంతా కాలిపోయిందమ్మా, ఇంకా నువ్వు వెళ్ళేటప్పుడు క్లీన్గా ఆర్పేసి వాటర్ పోసి వెళ్ళాలి అనేసి అయితే నాకే చెప్పిస్తుంది అనమాట. నేను అక్కడ డైరెక్ట్గా అలా పొయ్యి ముందర కూర్చోంటే గాలికి పొగంతా నా కళ్ళలోకి వస్తూ ఉందండి, కళ్ళంతా రెడ్గా అయిపోతూ ఉన్నాయి. ఇంకైతే నేను సైడ్కి అయితే కూర్చున్నాను అనమాట. ఇంకా పెంచు కాలిందిలే అనేసి అయితే దోసిపోద్దాము అంటే బహుశా ఒకసారి చూడమ్మా అనేసి అనింది. ఇంకా చెయ్యి పెట్టినా అంటే వద్దమ్మా వాటర్ వేయి అనేసి అయితే నాకే చెప్తూ ఉన్నింది. ఇంకా వాటర్ వేస్తే కాలింది అనేసి అయితే ఇక్కడ దోశలు అయితే పోస్తూ ఉన్నానండి. ఇంక ఇక్కడ దోశలు ఎందుకు పోసుకుంటాము అంటే ఈ ఎండాకాలంలో ఆకలి అనేవి సరిగ్గా ఇడగవండి, కొంచెం చాలా ముడత అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అయితే పెద్దవాళ్ళు దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టారంట. ఏంటి అంటే ఈ ఎండాకాలంలో యుగాది వస్తుంది కదా, యుగాది రోజున దోశలకైతే అందరూ వేస్తారు. ఇంకా ఆ మరుసటి రోజున
ఇలా పొయ్యి వెలిగించి దోశలు అయితే పోసుకొని ఆ కమ్మర్ అనేది తోటకు చూపించుకొని వెళితే ఆ ముడత అనేది ఇడిగిపోయి ఆకులు అనేవి బాగా వస్తాయి అనేసి అయితే దీనికి రీజన్ అంట. నేను ఎవరినో అడిగితే ఇలా చెప్పారండి. ఇంక ఇది కాకపోతే ఇంకేదైనా తెలిసింటే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటానండి. నాకు తెలుసుకున్న రీజన్ అయితే ఇదేనమాట. ఇంకా పొయ్యి వెలిగించి కోడిని కోసి ఇలా కమురు కూడా పెట్టుకొని అయితే వెళ్తారండి. ఇంకా నేను ఇక్కడైతే 5 దోశలు అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకు అంటే 2 దోశలు నైవేద్యంగా పెడతాం అక్కడ. ఇంకా మా పిల్లలు ఒక 3 వచ్చారు కదండి, ఆ 3కి తలా ఒకటైతే పెడదాం అనేసి అయితే 5 దోశలు అయితే వేసుకుంటూ ఉన్నానండి. ఇంక ఇక్కడ చూసారు కదండి ఎంత పొగొస్తూ ఉందో గాలికి. ఇంకా నా కళ్ళంతా రెడ్గా అయిపోయింది, నా కళ్ళలోండి నీళ్ళు అయితే వస్తూ ఉంది. ఇంకా ఎలాగో అలాగో దోశలు అయితే వేసేసాను. ఇంకొకటైతే వేసుకోవాలండి ఫైనల్గా. ఆ దోశ కూడా వేసుకొని ఇంకా పొయ్యి అయితే ఆర్పేద్దాం అనేసి అయితే అనుకుంటూ ఉన్నానండి. ఇంక ఇక్కడ నేను దోశలు అయితే వేసుకుంటూ ఉంటే మా యశ్వి అయితే అటు సైడు మట్టి దీపాలను అయితే కడుక్కుంటూ ఉన్నింది. ఇంకా మా భవిష్య ఇక్కడ డ్యాన్స్ వేస్తుంది. ఎందుకు అనుకుంటున్నారా, హాలిడేస్ అయితే ఇచ్చారండి. హాలిడేస్ కంప్లీట్గా ఇవ్వలేదన్నమాట, ఇంకా 1 వీక్ అయితే ఇచ్చారు. ఇంకా ఎందుకు అంటే సమ్మర్ క్యాంప్ పెట్టుకుంటారండి స్కూల్లో, అందుకోసం 1 వీక్ అయితే ఎగ్జామ్ అయిన తర్వాత 1 వీక్ హాలిడేస్ అనేసి అయితే చెప్పారంట. అందుకే అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తాను అనేసి అడిగింది. ఇంకా ఈ 1 వీక్ అయిపోతే స్కూల్ ఉంటుంది అంటే తర్వాత వెళ్తాను అంటే సరే అన్నాను. అందుకే ఇక్కడ డ్యాన్స్లు అయితే చేస్తూ ఉంది. ఇంకా ఇక్కడ పొయ్యి అయితే హార్పేద్దాము అనేసి అయితే అనుకొని హార్పుతున్నాను. ఇందాకే చెప్పాను కదా, మా భవిష్య ముందుగానే చెప్పింది పొయ్యి ఆరిపోయేలమ్మ వాటర్ వేసి ఈయన. ఇంకా అక్కడ నుండి అయితే మా ఆయన ఇక్కడ బొమ్మలు అయితే పెట్టించారండి పూజ చేయడానికి. ఇంక ఇక్కడ పూజ చేయడానికి అయితే సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ పూజ మామూలుగానే పూజ అయితే చేసుకుంటామండి, కానీ ఇంకా మా పిల్లలు నేను ఇక్కడ సాయంత్రం 6 o'clock అయింది. ఇంకా అక్కడ కూర్చొని పూజ చేస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది. ఇంకా గుడికి వెళ్తే మనకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అయితే తోట దగ్గరికి వెళ్తే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అంత ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలి, ఆ చల్లదనంకి అంత బాగుంటుందన్నమాట. నాకైతే చాలా ఫ్రీగా ఫీల్ అవుతానండి అక్కడికి వెళ్ళిన తర్వాత. నేను ఇక్కడ నీట్గా పూజ అయితే చేసుకుందాం అనేసి అయితే ఇక్కడ కూర్చొని పూజ చేసుకుంటూ ఉన్నామండి. మీలో ఎంతమంది ఇలా యుగాది మరుసటి రోజు పూజ చేసుకున్నారో తోటలో అనేది కామెంట్ చేయండి. మీలో ఎవరికైనా ఆగుతోట ఉందేమో కామెంట్ చేయండి. మన పెద్దవాళ్ళు ఇలాంటి సంప్రదాయాలు ఎందుకు పెట్టారో ఏంటో మనకైతే అర్థం కాదు, కానీ దీని వెనక ఏదో ఒకటి కారణం అయితే ఉంటుంది కదండి. ఇంకా ఆ కారణం ఏంటి అనేసి అయితే మనం ఇప్పుడు వెతుక్కొని తలకాయ గీరుకుంటే మనకు అర్థం కాదు. కానీ మనం వచ్చింది పూజ చేయడానికి, పూజ అయితే చేసుకొని వెళ్దాం అనేసి అయితే ఇక్కడ పూజ అయితే చేసుకుంటూ ఉన్నామండి. అయితే మా భవిష్య అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది, కాసేపు గ్యాప్ ఇచ్చి అడుగుతుందండి క్వశ్చన్స్ అయితే. ఇంకా అదెందుకు ఇదెందుకు, ఇంక ఇలా ఎందుకు చేస్తారు అలా ఎందుకు చేస్తారు అనేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. నాకు దానికైతే ఆన్సర్ చెప్పలేక నాకే తెలియక నేనైతే సతమతలాడుతూ ఉంటానన్నమాట. ఇంకొకసారి అయితే నేను కొట్టేస్తాను అనేసి అయితే తిడుతూ ఉంటానండి. అయినా కూడా క్వశ్చన్స్ అడగడం అయితే తనైతే నిలపదన్నమాట. ఇంకా నేను సైలెంట్గా ఉన్నప్పుడు ఇంకా మా మమ్మీ కోపం అయితే వచ్చేసింది అనేసి అయితే సైలెంట్ అయిపోతుందండి. ఇక్కడ పూజ అయితే చేసుకునేదానికి ఇక్కడ నేను దీపాలు అయితే సిద్ధం అయితే చేసుకున్నానండి. ఇంకా మా యశ్వి నాకు హెల్ప్ చేస్తూ ఉంటే మా భవిష్య ఇంకా ఆడుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా నైవేద్యానికి అనేసి అయితే ఇక్కడ నేను అంటాకైతే కోసుకురమ్మని చెప్పాను. ఇంకా అది లేదు చినిగిపోయింది అనేసి అంటే ఇలా పేపర్ హాక్తోనే వేసేస్తూ ఉన్నానండి. ఇంకా దోశతో పాటు చక్కెర కానీ బెల్లం కానీ వేసుకుంటామండి. ఇక్కడ కొంచెం చాలానే వేస్తూ ఉంటాను, ఇంకా చీమలు అవి ఎత్తుకొని వెళ్తాయి కదండి అందుకోసము. ఇంక ఇలా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదండి. ఇంకా పెద్దవాళ్ళు పెట్టిన పద్ధతిలో మనం పాటిస్తున్నాము అంటే ఇంకా మనం వాళ్ళ మూలాలని మర్చిపోలేదు అనేసి అయితే అర్థం చేసుకోవాలి.
ఏ పండగన్నా కానీ ఇలా ఆవుదోటలో పండగ చేసుకుంటే చాలా శ్రేష్టమంట. ఎందుకు అంటే అంటు ముట్టు అనేది ఆవుదోట్లకి కలదు కదండి, వెళ్ళం కదా, అంటు ముట్టు ఏది తగలకుండా ఉంటుంది కాబట్టి ఆవుదోటలో ఏదన్నా పండగ చేసుకుంటే చాలా మంచిదంట. దేవతలు ఆవుదోటలో ఉంటారు అనేసి అయితే చెప్తారు. ఇంకా సాక్షాత్ లక్ష్మీదేవి అనేసి అయితే చెప్తారు కదండి ఆవుదోటని. శివరాత్రి పండగ అయితే ఆవుదోటలో చేసుకుంటే ఇంకా మంచిది అనేసి అయితే చెప్తారండి. ఇంకా నేను పోయినసారి అయితే శివరాత్రి పండగని ఇలా ఆవుదోటలోనే చేసుకున్నాను. ఇంకా అప్పుడైతే వీడియో తీయలేదు, కానీ తీసింటే మీకు ఖచ్చితంగా పెట్టేదాన్నే. నేను ఇక్కడ పిల్లలతో పాటు పూజ చేసుకుంటూ ఉంటే మాకు ముందు తోటలో అయితే కస్తూరమ్మ వాళ్ళైతే అక్కడ పూజ చేస్తూ ఉన్నారండి. ఇంకా హేమంత్ వాళ్ళ తోటలో అన్నమాట. ఇంకా వాళ్ళైతే పూజ చేసుకొని వచ్చి అక్కడ ఉన్నారనమాట. వాళ్ళు పిలుస్తూ ఉంటే ఇంకా త్వరగా పూజ అయితే చేద్దామనేసి అయితే చేస్తూ ఉన్నామండి. ఇంకా 6:30 అట్లా అయిపోతూ ఉంది. ఇంక ఇక్కడ ఎండాకాలం అప్పుడు మబ్బు అనేది కొంచెం లేట్గా అవుతుంది కదండి, అందుకోసమే మనకి ఇక్కడ హెల్తర్ ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఇంకా మేము ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకొని దేవుని దగ్గర అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నామండి. బొట్లు పెట్టేసుకొని నమస్కారం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ పిల్లలకైతే ప్రసాదంగా ఇచ్చేసాయండి దోశల్ని. ఇంకా వీళ్ళైతే తింటూ ఉన్నారు. ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేసి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.